జనాలు ఏదన్నా తప్పు చేసిండ్రంటే మొదలు పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు. అటెన్క కోర్టుకు తీసుకుపోతే జడ్జి విచారణ చేసి శిక్ష ఖరారు చేస్తాడు. ఇది ఎప్పటికీ జరిగేదే. ఈ శిక్షలు సుతం భారత న్యాయ సంహిత ప్రకారం వేస్తుంటారు. కానీ కొన్ని మాటల జడ్జీలు మాత్రం తప్పు చేసిన లోపట మార్పు వచ్చేటందుకు ఎరైటీ శిక్షలు కూడా వేస్తుంటారు. అగో గసుంటి ఎరైటీ శిక్ష ముచ్చట్నే ఇప్పుడు మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. అదేందో మీరే చూడు. ఏదో శిక్ష ముచ్చటన్నారు, ఈడ చూస్తేనేమో కొంతమంది ర్యాలీ తీస్తున్న వీడియో చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇది శిక్ష ముచ్చటనే. శిక్ష పడ్డది కూడా ఇట్లా ర్యాలీ తీయుమనే. అగో గిదేం శిక్ష అని పరేషాన్ అవుతున్నారా? అసలు ముచ్చట ఏంటంటే ఈడ ర్యాలీ తీస్తున్నోళ్ళంతా మందుబాబులు. ఏడ పడితే ఆడ మందు తాగుతున్నారు, హెల్మెట్లు లేకుండా బండ్లు నడుపుతున్నారని 47 మందిని పోలీసులు దొరకబట్టి కోర్టుకు తీసుకుపోయినరు. ఇక వాళ్ళు చేసిన నేరమేందో తెలుసుకున్న నంద్యాల జిల్లా బనగానపల్లి కోర్టు వీళ్ళందరూ మల్లోపరి మందు దాగి బండ్లు నడపం, నెత్తికి హెల్మెట్లు లేకుండా బండి బయటికి దియ్యమని ప్లక్కార్డులు రాసి అవుకు పట్టణంలో తిరగలనని శిక్షేసింది. దీంతోని పోలీసులు వాళ్ళని ఇట్లా దింపిన్రా అన్నట్టు. అతివేగం, అజాగ్రత్తగా వాహనాలు నడపరాదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపద్దు, ట్రాఫిక్ నిబంధనలు పాటించుకుంటా వాహనాలు నడపాలే, మందు దాగి బండ్లు నడపద్దనుకుంటా ఒక్కొక్కరి చేత ఒక్కో ప్లక్కార్డు పట్టుకోమని వాళ్ళను ఊరంతా దిప్పిరట పోలీసులు. కానీ కొంతమంది ముఖానికి మాస్కులు పెట్టుకుంటే ఇంకొందరు మాత్రం అదే ప్లక్కార్డులను ముఖానికి అడ్డం పెట్టుకొని టక్క టక్క నడుస్తున్నారు. గంత ఇజ్జత్ గల్లోళ్ళు ముందుగానే జాగ్రత్తగా ఉంటే అయిపోవు కదా. కానీ కోర్టు మాత్రం భలే శిక్షేసింది కదా. మరి లేకుంటే అందులో ఒకవేళ ఫైన్ రాసినా వారం 10 రోజులు జైలు శిక్ష వేసినా మళ్ళా గదే తాగుడు గదే ఆగం కథలు చేస్తారు కొంతమంది. అదే ఇట్లా జనాలు తిరిగిపిస్తే కొంచెం ఇజ్జత్ అన్న వత్తది. అట్లనన్నా వీళ్ళు సక్కగా అవుతారని అంటున్నారు. కొంతమంది తాగి బండ్లు నడిపి పోలీసులకు దొరికినోళ్ళ ఇంటోళ్ళు. మరి కాదా నుల్లా తాగి బండ్లు నడిపితే ఏదన్నా జరగరాంది జరిగితే ఎంత పరేషాన్ ఉంటది చెప్పుండ్రి. అయినా కూడా అదే పట్టించుకోకుండా మా తాగుడుకు ఎవ్వరు అడ్డు రావద్దనేటట్టే చేయవట్టే. గందుకే ఈ ముచ్చట తెలిసిన కొంతమంది మాత్రం మన కాడ సుతం ఇసుంటి శిక్షలే ఎయ్యాలని అంటున్నారు.